తలనొప్పి లేకుండా ఎవరికీ తెలియకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. మనకు అదే మంచిదనిపిస్తోంది. లేదమ్మా, ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏంటవి? ఆ ఇంద్ర నన్ను ఇష్టపడుతున్నాడమ్మా. అతని దగ్గర నా స్కెచ్ కూడా ఉంది. అసలు అతను నన్ను ఎప్పుడు చూశాడో ఎక్కడ చూశాడో తెలియట్లేదు. నా స్కెచ్ పట్టుకొని నా కోసం వెతుకుతున్నాడు. ఏం చెప్తున్నావు అభి? ఇంద్ర నిన్ను ఇష్టపడ్డమేంటి? అవునమ్మా, ఐరేంద్రతో చెప్తుంటే విన్నాను. కానీ ఆ స్కెచ్లో అందంగా ఉన్న అమ్మాయి నేనే అని అతనికి తెలీదు. ఈ విషయం తెలిస్తే మాత్రం నన్ను వదిలిపెట్టడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నా అసలు రూపంతో నేను బ్రతకలేను. నేను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మరీ పెళ్లి చేసుకుంటాను అంటాడు. అయితే మనం ఇక్కడ ఉండటమే మంచిది. కనీసం వేదవతి గారికి భయపడైనా సరే మన జోలికి రాకుండా ఉంటారు. నేను కూడా వెళ్ళిపోదామని అనుకున్నానమ్మా, కానీ చివరికి ఈ విషయం తెలిసింది. అందుకే నా నిర్ణయం నేను మార్చుకున్నాను. ఏంటా నిర్ణయం? నిన్నే అభి, ఏదో విషయం తెలిసింది, నిర్ణయం మార్చుకున్నాను అంటున్నావు. ఏంటది?